ప్రియులారా, మిమ్మల్ని మరొకసారి ఈ విధంగా కలుసుకొని దేవుని మాటలు ధ్యానించుటకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు గ్రంథము 106వ అధ్యాయము 30-31 వచనాలని ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను, నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ఫినెహాసు గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అహరోను మనుమడు ఎలియాజరు యొక్క కుమారుడైనటువంటి ఫినెహాసును ఉద్దేశించి ప్రభు ఒక మంచి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ఫినెహాసు భక్తుడు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయినట్టుగా తరములన్నింటిలో కూడా అతనికి ఆ పని నీతిగా ఎంచబడినట్టుగా వాక్యంలో రాయబడి ఉన్నది. అంటే తరములన్నీ కూడా అతన్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇది. ఏంటిది ఆ పని అని ఈ రోజున మనం ధ్యానించబోతూ ఉన్నాం. ముందుగా ఫినెహాసు గురించి మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే, ఫినెహాసు అంటే అర్థం ఏంటిది అంటే దేవోక్తి అని చెప్పేసి, అదేవిధంగా పాము నోరు అని చెప్పేసి కూడా అర్థాలు ఉన్నాయి. చూడండి ప్రియులారా, మనం మొత్తం బైబిల్ గ్రంథంలో కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే 3 ఫినెహాసులు కనిపిస్తూ ఉంటారు. మొట్టమొదటి ఫినెహాసు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే అహరోను మనుమడైనటువంటి ఈ యొక్క ఫినెహాసు, ఇతని యొక్క చరిత్ర మనము సంఖ్యాకాండంలో గమనిస్తూ ఉంటాం. రెండోదిగా మరొక ఫినెహాసు మనకి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 34వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే ఏలీ యొక్క కుమారుడైనటువంటి ఫినెహాసు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాడు. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి అని రాయబడి ఉంటుంది. మొదటి ఫినెహాసేమో ఎలియాజరు యొక్క కుమారుడైనటువంటి ఈ యొక్క ఫినెహాసేమో దేవుని దృష్టికి నమ్మకమైన వ్యక్తిగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా, దేవునికి అనుకూలంగా జీవించినటువంటి వ్యక్తిగా, ఇంకా చాలా మంచి లక్షణాలు ఈ రోజున ఆ వ్యక్తి నుండి మనం ధ్యానించబోతూ ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి రెండో ఫినెహాసును మనం ఆలోచన చేసినట్లయితే అసలు దేవుని గురించే తెలియని వాడై మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వ్యక్తిగా మనకి ఏలీ కుమారుల్లో ఒక కుమారుడైనటువంటి ఫినెహాసు జీవితం కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, 3వ ఫినెహాసు గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఎజ్రా గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 33వ వచనంలో ఎజ్రా కాలంలో కూడా మరొక ఫినెహాసు ఉన్నాడు. అయితే అక్కడ ఫినెహాసు కుమారుని పేరు ఎలియాజరు. మొదటి ఫినెహాసు ఏమో ఎలియాజరు కుమారుడైనటువంటి ఫినెహాసుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఫినెహాసు అనబడినటువంటి పేరు మొత్తం బైబిల్ గ్రంథంలో 23 సార్లు రాయబడింది. మనము అహరోను యొక్క మనుమడైనటువంటి ఫినెహాసు యొక్క పేరు బైబిల్ గ్రంథంలో 11 సార్లు ప్రస్తావించబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ రోజున అహరోను మనవడు అదేవిధంగా ఎలియాజరు కుమారుడైనటువంటి ఫినెహాసు 11 సార్లు బైబిల్ గ్రంథంలో ఆయన పేరు ప్రస్తావించబడినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక్కసారి వాక్యంలో ఒకరి పేరు రాయబడితేనే అది గొప్ప విషయం అయితే 11 సార్లు దేవుడు ఆయన పేరును ప్రస్తావించాడంటే ఆయన నుంచి మనం ఎన్నో మంచి పాఠాలని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఫినెహాసు జీవితం నుండి ఒక 6 పాఠాలను ధ్యానించబోతూ ఉన్నాం, లేదా నేర్చుకోబోతూ ఉన్నాం. ఇంతకీ ఆయన ద్వారా దేవుడు మన జీవితాలను సరిచేయాలనుకుంటున్నటువంటి విషయాలు ఏమిటి, లేదా ఫినెహాసు నుండి మనం నేర్చుకునేటువంటి మంచి లక్షణాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే అసలు ఈ యొక్క ఫినెహాసు పేరు మనకు సంఖ్యాకాండంలో ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. చూడండి, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 7-8 వచనాలని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇజ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇజ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవున్నట్లు పొడిచెను. అప్పుడు ఇజ్రాయేలీలో నుండి తెగులు నిలిచిపోయెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ ఫినెహాసును ఉద్దేశించి ప్రభు తెలియపరుస్తున్నటువంటి కొన్ని మంచి పాఠాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంతకీ ఫినెహాసు దేవుడు రప్పించినటువంటి తెగులును ఆపినటువంటి వ్యక్తిగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది.
ఆయన ఏ పని చేయడం ద్వారా ఆ తెగులు ఆగిపోయినది అని మనం ఆలోచన చేద్దాం. చూడండి, ఇంతకీ దేవుడు ఆ తెగులును ఎందుకు రప్పించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటి వచనంలో రాయబడి ఉంటుంది, ఇజ్రాయెల్ ప్రజలంట షిత్తీము అనబడినటువంటి ప్రాంతానికి వచ్చినారంట. షిత్తీము అంటే తుమ్మ చెట్ల ప్రాంతము. ఆ ప్రాంతంలో ఎక్కువగా తుమ్మ చెట్లు ఉండడం ద్వారా ఆ యొక్క పేరు వచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఆ యొక్క షిత్తీము ప్రాంతానికి వచ్చినప్పుడు బాలాకు రాజుకు మరి మోసపూరితమైనటువంటి ఆలోచన బిలాము ప్రవక్త చెప్పినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆ బిలాము చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచన ద్వారా ఇజ్రాయేలీయులను దేవుడు శిక్షించాలంటే, ఇజ్రాయేలు ప్రజలను దేవుడే నాశనం చేయాలంటే మీరు వాళ్ళని పాపంలో పడేయండి, పాపానికి ప్రేరేపించండి, మీ దేవుళ్లకు వారిని నమస్కరించే విధంగా వారిని ప్రేరేపించండి, ప్రోత్సహించండి అని బిలాము కుయుక్తితో బహుమానం మీద ఉన్నటువంటి ఆశ కొరకై చెప్పినటువంటి మాటలని బాలాకు రాజు ఆ యొక్క మోయాబు రాణులను పంపించి ఇజ్రాయెల్ ప్రజలతో వ్యభిచారం చేసే విధంగా మరి వారిని ప్రేరేపించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలంట మోయాబు రాణులతో వ్యభిచారం చేశారంట. రెండోదిగా వారి దేవుళ్ళ దగ్గరికి, వారు విగ్రహారాధన చేస్తున్నటువంటి స్థలాలకి ఇజ్రాయెల్ ప్రజల్ని రమ్మని చెప్పినప్పుడు చాలా మంది ప్రజలు వెళ్ళి అక్కడ అన్నపానములు పుచ్చుకొని వారి దేవుళ్లకు వారి దేవతలకు వారు కూడా మొక్కినట్టుగా నమస్కరించినట్లుగా వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటది. అది చూసినటువంటి ప్రభువు ఇజ్రాయెల్ ప్రజల మీద కోపగించుకొని వారు చేస్తున్నటువంటి చెడు ప్రవర్తనను బట్టి, వారు చేస్తున్నటువంటి వ్యభిచారాన్ని బట్టి, వారు చేస్తున్నటువంటి విగ్రహారాధనను బట్టి దేవుడు కోపగించుకొని వారి మీదికి తెగులును పంపిస్తేనంట ఆ తెగులు ద్వారా 24,000 మంది మరణించినారంట. మనకి సంఖ్యాకాండం 25వ అధ్యాయం 9వ వచనంలో మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 24,000 మంది తెగులు ద్వారా మరణిస్తూ ఉంటే ఇజ్రాయెల్ ప్రజలు మనసు మార్చుకోకుండా, దేవుని వైపు మళ్ళకుండా, దేవుని శిక్షను గుర్తించకుండా అదే విధంగా పొరపాటుకు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషే ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటాడు, అయ్యా ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నటువంటి అధిపతులను, పెద్దల్ని పిలిపించు, వారిలో ఎవరెవరైతే మోయాబు రాణులతో మరి వ్యభిచారం చేశారో, అదేవిధంగా విగ్రహాలకు నమస్కరించారో వారందరినీ ఆ స్థలంలో ఉరి తీయండి అని చెబితే ఇజ్రాయెల్ ప్రజలకి మోషే ప్రవక్త ఆ మాటను తెలియపరిచినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క పెద్దలు ఆ పనిని చేసినప్పుడు చాలా మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణించినారు. తెగులు చేతనే 24,000 మంది మరణించినారు. మిగిలిన వారిని ఉరి తీసి చంపుతూ ఉంటే ఇజ్రాయెల్ ప్రజలు మిక్కిలి దుఃఖముతో ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు, తన ప్రజలను బట్టి, తన కుమారులను బట్టి, తన కుమార్తెలను బట్టి దుఃఖిస్తూ ఉన్నప్పుడు, మహావేదనతో ఉంటూ ఉన్నప్పుడు మరొక ఇజ్రాయెల్ వ్యక్తి అంట, ఇజ్రాయేలీయుడు చేసినటువంటి పని ఏంటిది అంటే మిద్యాను స్త్రీని తీసుకొని వచ్చి మళ్ళీ వ్యభిచారాన్ని కొనసాగించే ప్రయత్నము చేసినప్పుడు ఫినెహాసు లేచి ఆ యొక్క పనిని చూసి తట్టుకోలేక రోషముతో ఈటను చేత పట్టుకొని వెళ్ళి ఇద్దరి కడుపులో గుండా వెళ్ళున్నట్లుగా గుచ్చి చంపేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటది. ఫినెహాసు చేసినటువంటి ఆ పనిని దేవుడు మెచ్చుకొని తెగులునే ఆపివేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఆ పనిని దేవుడు మెచ్చుకున్నాడు. దేవుడు ఫినెహాసును హెచ్చిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి ఆ పని తరతరములకు నీతిగా ఎంచబడుతుంది. అంటే ప్రతి ఒక్క తరంలో ఉన్నటువంటి వారు కూడా ఫినెహాసు లాంటి భక్తిని చూపించాలి అని చెప్పేసి, ఫినెహాసు లాంటి జీవితాన్ని జీవించాలి అని చెప్పేసి, ఫినెహాసు లాంటి భయభక్తుల్ని చూపించాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఇంతకీ ఫినెహాసులో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు మనలో ఉన్నాయా? అతడు ఇజ్రాయేలీలకు ఒక రోల్ మోడల్ లాగా ఉన్నాడు. ఎందుకంటే 24,000 మందిని చంపినటువంటి తెగులును ఆపినటువంటి వ్యక్తి ఫినెహాసు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కోపాన్ని చల్లార్చినటువంటి వ్యక్తి ఫినెహాసు. ఇంతకీ ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటివి అని ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా సంఖ్యాకాండము 25వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన చూడండి, ఆయనలో ఉన్నటువంటి మొదటి మంచి లక్షణాన్ని మనం ధ్యానించినట్లయితే, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని
అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇజ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ఫినెహాసు గురించి ప్రభువు ఇస్తున్నటువంటి ఒక మంచి సాక్ష్యం ఏంటిది అంటే అక్కడ రాయబడినది, అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడంట. చూడండి, ఫినెహాసు చెప్పుకోవట్లేడు దేవుని యందు ఆసక్తి ఉన్నది అని చెప్పేసి ఫినెహాసు చెప్పట్లేడండి. ఇక్కడ ఫినెహాసు గురించి ప్రభువు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటిది అంటే అతడు తన దేవుని విషయములందు ఆసక్తి గలవాడై ఉన్నాడంట. ఈ రోజున మనకు కూడా ఆసక్తి ఉంటుంది. ఏ విషయాల్లో ఉందో చెప్పండి. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమందికి ఆసక్తి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మంచి ఆసక్తి ఉన్నది, చెడ్డ ఆసక్తులు కనపరిచినటువంటి వ్యక్తులు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఉదాహరణకు మంచి ఆసక్తిని కనపరిచినటువంటి వ్యక్తులు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే ఎలీషా ప్రవక్త. ఏలియా ప్రవక్త వెళ్ళిపోయే ముందు ఎలీషా ప్రవక్త యొద్దకు వెళ్ళి ఎలీషా ప్రవక్తను అభిషేకించినప్పుడు, ఎలీషా ప్రవక్తకు ఆ విషయాలు తెలియపరచబడినప్పుడు ఎలీషా ప్రవక్తకు ఒక ఆసక్తి వచ్చిందంట. ఏలియా ప్రవక్త మీద ఉన్నటువంటి అభిషేకం లేదా ఏలియా ప్రవక్త మీద ఉన్నటువంటి ఆత్మ రెండంతలు నాకు కావాలా. ఎంత మంచి ఆసక్తి చూడండి. అందు నిమిత్తం ఆయన ఎంతగానో ప్రయాసపడినాడు. ఏలియా ప్రవక్తను విడవకుండా ఏలియా ప్రవక్తను హత్తుకొని ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి, ఎలియా ప్రవక్త రకరకాల ప్రాంతాలకు దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు దేవుడు వెళ్ళమన్న ప్రతి చోటకి ఏలియా ప్రవక్తతో పాటు ఎలీషా వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి శిష్యులు చెబుతూ ఉంటారు, అయ్యా ఈరోజు మీ యొక్క గురువు గారు ఆరోహణమై వెళ్ళిపోతాడు, నీకు తెలుసా అంటే నాకు తెలుసు, మీరందరూ మౌనంగా ఉండండి అని చెప్పేసి అక్కడ నుండి మరొక చోటికి అక్కడ శిష్యులు చదివే మాట చెప్పినప్పుడు అక్కడ వారితో మాట్లాడి అయ్యా మీరు మౌనంగా ఉండండి అని చెప్పేసి ఏలియా ప్రవక్తను విడిచిపెట్టకుండా ఏలియా ప్రవక్తను వెంబడించినట్టుగా ఎలీషా జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఆసక్తి ఉన్నది, దేవుని ఆత్మ నాకు రెండంతలు ఎక్కువ కావాలి అని చెప్పేసి. తన గురువు మీద ఉన్నటువంటి అభిషేకం కంటే తన గురువు మీద ఉన్నటువంటి ఆత్మ కంటే ఎక్కువ నాకు కావాలా అని మంచి ఆసక్తిని కనుపరిచినటువంటి వ్యక్తిగా ఎలీషా ప్రవక్త జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫినెహాసు కూడా తన దేవుని విషయములందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని చెప్పేసి మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. మంచి ఆసక్తి ఉన్నది కాబట్టి. ఇంకా చాలా మంది బైబిల్ గ్రంథంలో మంచి ఆసక్తిని కనుపరిచినారు. ఉదాహరణకి అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు, 11 కోట్లకు ఆస్తిపరుడైనటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు ఆ కోట్ల రూపాయల సంపదను విడిచిపెట్టి దేవుని పక్షంలో నిలబడ్డాడు. వాటన్నింటినీ పెంటతో సమానముగా ఎంచుకొని దేవుని కొరకు శ్రమలు అనుభవించినాడు, దేవుని కొరకు హింసలు పొందుకున్నాడు, దేవుని కొరకు నిందించబడ్డాడు, దేవుని కొరకు అవమానింపబడ్డాడు, దేవుని కొరకు హతసాక్షిగా మిగిలినాడు చరిత్రలో. చూడండి, కారణం ఏంటిది అంటే పౌలుకు మంచి ఆసక్తి ఉన్నది దేవుని పట్ల. చెడ్డ విషయాల పట్ల లేదు, మంచి విషయాల పట్ల దేవుని పట్ల ఆసక్తి ఉన్నది. మోషే ప్రవక్త ఐగుప్తు రాజ్యానికి కావలసినటువంటి చక్రవర్తి, ఆయన రాజుగా ఉండేటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రాజరికాన్ని ప్రక్కన పెట్టినాడు. ఐగుప్తులో ఉన్నటువంటి సుఖభోగాలన్నింటినీ అనుభవించడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ సుఖాలన్నింటినీ విడిచిపెట్టినాడు. చెడ్డ వాటిని, దేవునికి వ్యతిరేకమైన వాటన్నింటినీ విడిచిపెట్టి దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం ఆయనకు మేలని భావించినట్టుగా వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని ప్రజలతో హింసలు పొందడానికి, దేవుని ప్రజలే ఆయనకు వ్యతిరేకమైనప్పటికీ దేవునికి నమ్మకంగా జీవించడానికి ఆయన సిద్ధపడినట్టుగా ఆయన జీవితం బైబిల్ గ్రంథంలో మనకు సాక్ష్యంగా కనిపిస్తూ ఉన్నది. కారణం ఏంటిది అంటే మోషే ప్రవక్తకు మంచి ఆసక్తి ఉన్నది. మరి రోజున మీకు ఎలాంటి ఆసక్తి ఉన్నది చెప్పండి. ఇంతవరకు మంచి ఆసక్తి ఉన్న వాళ్ళ గురించే మనం తెలుసుకున్నాం. చెడ్డ ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఉదాహరణకి బిలాము, బాలాకు రాజు బహుమానం ఇస్తా అని చెప్పగానే దేవుడు వెళ్ళొద్దు అని చెప్పినా మాటి మాటికి దేవుణ్ణి ప్రార్థించి దేవుణ్ణి అడిగి
చివరికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడినట్టుగా కనిపిస్తూ ఉంటది. దేవదూత ఖడ్గము పట్టుకొని నిలబడ్డా కళ్ళు మూసుకొని పోయినాడు. ఆయన కనిపించలేదు. కారణం ఏంటిది అంటే ఆయన ఆసక్తి బహుమానం మీదనే, దేవునికి వ్యతిరేకమైన వాటి మీదనే. ఈ రోజున నీ ఆసక్తి ఏ విధంగా ఉన్నది? దేవుడు చెయ్యొద్దన్న పనులే చేస్తూ ఉన్నావా? దేవుడు వెళ్ళకూడదు అని చెప్పినటువంటి చోటకే వెళ్తూ ఉన్నావా? దేవుడు వినకూడదు అని చెప్పినటువంటి మాటలనే వింటూ ఉన్నావా? దేవుడు చూడకూడదు అని చెప్పినటువంటి వాటినే చూస్తూ ఉన్నావా? ఈ రోజున మన ఆసక్తి వేటిపైన కనుపరుస్తూ ఉన్నాం? బిలాము ప్రవక్త దేవుని కంటే కూడా బహుమానాల మీదనే ఆసక్తిని కనుపరిచినాడు, చివరికి ఖడ్గముతో మరణించినాడు. ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి ఆలోచించండి. మరొక వ్యక్తి చెడ్డ ఆసక్తిని కనుపరిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే గెహాజీ. ఏలియా ప్రవక్త శిష్యుడైనటువంటి ఎలీషానేమో మంచి ఆసక్తిని కనుపరిస్తే, ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడైనటువంటి గెహాజీ ఏమో చెడ్డ ఆసక్తిని కనుపరిచినాడు. ఆయన ఆసక్తి ఎల్లప్పుడూ కూడా ధనం మీదనే ఉన్నది, ఎల్లప్పుడూ కూడా పట్టు వస్త్రాల మీదనే ఉన్నది, ఇహలోక సంబంధమైన వాటి మీదనే తన దృష్టిని నిలిపి కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు. ఈ రోజున మరి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేమా అనబడినటువంటి వ్యక్తి లోకాన్ని ప్రేమించి దేవుని సేవను ప్రక్కన పెట్టి దేవుణ్ణి వద్దనుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇస్కరియోతు యూదా దేవుడు మంచి ఆధిక్యతనిచ్చి, మంచి విలువనిచ్చి, ట్రెజరర్గా గుర్తింపునిచ్చి, దయ్యములను వెళ్ళగొట్టే శక్తినిచ్చి తన శిష్యునిగా చేర్చుకుంటే ధనం మీద ఆసక్తిని పెంచుకొని దేవునికే నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయినాడు. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నీ ఆసక్తి దేని మీద ఉన్నది? ఇక్కడ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఫినెహాసులోనంట ఎటువంటి ఆసక్తి ఉన్నది అంటే తన దేవుని విషయాల పట్ల, తన దేవుని పట్ల, నేను దేవుణ్ణి ఆరాధించాలా, నేను దేవుని మాటలకు లోబడాలా, నేను దేవుని పద్ధతిలో జీవించాలా, నేను దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు నేను చెయ్యకూడదు అని చెప్పేసి దేవుని విషయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకి ఫినెహాసు జీవితం కనిపిస్తూ ఉన్నది. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. దేవుడు చెప్పిన వాటి యందు మనం ఆసక్తి కలిగి జీవిస్తూ ఉన్నామా, లేదంటే దేవునికి విరుద్ధమైన వాటి యందు ఆసక్తిని కలిగి జీవిస్తూ ఉన్నామా? ఇంతకీ మనం వేటి మీద ఆసక్తి కలిగి జీవించాలి అంటే వాక్యంలో ఆ మాటలు కూడా తెలియపరచబడ్డాయి. చూడండి, కొన్నింటిని మనము త్వరగా ధ్యానించినట్లయితే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయం 19వ వచనంలో మారు మనసు పొందే విషయంలో ఆసక్తి కనుపరచాలంట. లవదోకియా సంఘంతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే, అయ్యా మీరు మారు మనసు విషయంలో ఆసక్తి కలిగి ఉండండి. దేవుడు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తే చాలా మంది మారు మనసు విషయంలో ఆసక్తిని కనుపరుస్తారా అంటే అస్సలు కనపరచరు. కొందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు చెబుతూ ఉంటారు, అమ్మ మీరు దేవుణ్ణి నమ్ముకొని చాలా సంవత్సరాలు అవుతూ ఉన్నది కదా, బ్రదర్ మీరు దేవుణ్ణి విశ్వసించి చాలా ఇయర్సే గడిచిపోతూ ఉన్నది కదా, మరి బాప్తిస్మం ఎందుకు తీసుకోవట్లేరు చెప్పండి అంటే చాలా మంది చెప్పేటువంటి సాకులు ఏంటివి అంటే, ఇంకా చాలా టైం ఉంది బ్రదర్, అప్పుడే ఏమైపోయింది, నా ఏజ్ ఏమన్నా అయిపోయిందా, ముసలివాడయ్యేంత వరకు ఉన్నదంట, వృద్ధాప్యంలోనికి వచ్చేంత వరకు సమయం ఉన్నదంట. చూడండి, ఆసక్తి ఉన్నదా మారు మనసు పొందే విషయంలో అంటే ఈ రోజున చాలా మందిలో ఆసక్తి లేదు. మారు మనసు విషయంలో ఆసక్తి లేదు, దేవుని విషయాల పట్ల ఆసక్తి లేదు, దేవుడు చెప్పిన వాటి అందు ఆసక్తి లేదు, దేవునికి లోబడే విషయంలో ఆసక్తి కనుపరచలేకపోతూ ఉంటారు. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నువ్వు మారు మనసు పొందుకున్నావా? పొందుకున్నటువంటి ఆ యొక్క మారు మనసు విషయంలో ఆసక్తిని కనుపరుస్తూ ఉన్నావా? మారు మనసు పొందుకున్నానండి, బాప్తిస్మం తీసుకున్నాను అంటే సరిపోతుంది అంటే సరిపోదు. మరి బాప్తిస్మం తీసుకున్నటువంటి నీవు దానికి తగ్గ జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? ఎప్పుడు జీవించగలుగుతామంటే మనకు ఆసక్తి ఉండాలా. నేను బాప్తిస్మం తీసుకున్నా, నేను దేవుని కుమారునిగా, నేను దేవుని కుమార్తెగా మార్చబడ్డా కాబట్టి నేను దేవునికి అనుకూలంగా జీవిస్తానే ఆసక్తి మనలో ఉన్నప్పుడు మారు మనసుకు తగిన ఫలాలను మనం ఫలిస్తాం. లేకపోతే మనలో ఫలాలు ఉండవు, మారు మనసుకు తగినటువంటి జీవితం కూడా ఉండదు. ఆ ఇజ్రాయెల్ పిల్లలాగా తెగులు రావడానికి మనమే కారణమవుతాం.
దేవుని కోపము రావడానికి మనమే కారణమవుతాం. దేవుని శిక్షకు మనమే పాత్రులమవుతాం. ఫినెహాసు దేవుని విషయాల పట్ల ఆసక్తి కలిగి జీవించినాడు. ఈ రోజున ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మారు మనసు విషయంలో ఆసక్తి కలిగి జీవించండి అని చెప్పేసి. రెండోదిగా యాకోబు రాసినటువంటి పత్రికలో రాయబడి ఉంటుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అయినప్పటికీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదని చెప్పేసి కొన్ని మాటలు అక్కడ తెలియపరుస్తూ ఉంటాడు దేవుడు. అని చూడండి, మనం రెండోదిగా వేటి పట్ల ఆసక్తి ఉండాలి అంటే ప్రార్థన. నేను ప్రార్థించాలా, నేను ప్రార్థనకు సమయాన్ని కేటాయించుకోవాలా, నేను మందిరానికి సమయానికి వెళ్ళాలా, అందరికంటే ముందుగా వెళ్ళాలా, నేను ప్రార్థనలో గడపాలా, నేను వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించాలా, క్రమమైన కుటుంబ ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించాలా, క్రమమైనటువంటి సంఘ ప్రార్థనా జీవితం కలిగి జీవించాలా. ప్రార్థన పట్ల ఆసక్తి ఉండాలంట మనకి. మొదటిదేమో మారు మనసు విషయంలో ఆసక్తి ఉండాలంట, రెండోదేమో ప్రార్థన విషయంలో ఆసక్తి ఉండాలంట, మూడోదిగా మనకు ఆసక్తి ఏ విషయంలో ఉండాలి అంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంటుంది. బెరయా ప్రాంత విశ్వాసులను గురించి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. వీరు దెసలోనికాలో ఉన్నటువంటి సంఘం కంటే కూడా గొప్ప వాళ్ళంట. కారణం ఏంటిది అంటే అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు వాక్యం చెబితే ఆసక్తితో విన్నారంట. వినుట మాత్రము కాదు కానీ విన్న తర్వాత పౌలు చెప్పినటువంటి మాటలు అదే విధంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి ప్రతిరోజు పరిశోధించినారంట, పరీక్షించినారంట. చెప్పినాడు కదా, పౌలు చెప్పినాడు కదా, కరెక్టే చెప్పుంటారులే అని చెప్పేసి గుడ్డిగా ఫాలో కాలేదండి. పౌలు చెప్పిన మాటలు వాక్యంలో ఉన్నాయా లేవా అని చెప్పేసి పరిశోధించి తెలుసుకున్న తర్వాత, వాక్యంలో గుర్తించిన తర్వాత అప్పుడు విశ్వసించి లోబడడం ప్రారంభించినారంట. అంటే మూడోదిగా వాక్యం పట్ల మనకు ఆసక్తి ఉండాలి, బెరయా సంఘం లాగా. నాలుగోదిగా మనం వేటి పట్ల ఆసక్తి ఉండాలి అంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుంది. మీ విషయంలో నాకు కలిగినటువంటి ఆసక్తి తీతులో కూడా ఉన్నది అని అక్కడ రాయబడి ఉంటుంది. తీతు కంటే ఆసక్తి ఉన్నదంట. అక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుని కంటే ఆసక్తి ఉన్నదంట. ఎవరి పట్ల ఆసక్తి ఉన్నదంటే డబ్బు పట్ల కాదు, ఎవరి పట్ల ఆసక్తి ఉన్నదంటే పట్టు వస్త్రాల పట్ల కాదు, లోక సంబంధమైన విషయాల పట్ల కాదు, మీ విషయంలో, సంఘం విషయంలో, నశించుచున్న ఆత్మల విషయంలో, దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నటువంటి విశ్వాసుల విషయంలో అపోస్తులుడైనటువంటి పౌలు భక్తునికి ఆసక్తి ఉంటే అదే ఆసక్తిని తీతులో గుర్తించినాడంట. అంటే ఈ రోజున ఆత్మల పట్ల మనకు ఆసక్తి ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. ఇప్పటి వరకు మనం 4 విషయాలను ధ్యానించడం. మొదటిదేమో మారు మనసు విషయంలో మనకు ఆసక్తి ఉండాలి, రెండోదేమో ప్రార్థన పట్ల మనకి ఆసక్తి ఉండాల, మూడోదేమో వాక్యము పట్ల మనకి ఆసక్తి ఉండాల, నాలుగోదేమో ఆత్మల పట్ల మనకు ఆసక్తి ఉండాల. ఇవి దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళలో కనిపించేటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించాయి చాలా మందిలో. ప్రార్థన అంటే ఆసక్తి కాదు, నీరసమే వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది పబ్లిక్ లో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ వ్యక్తిగతంగా ప్రార్థించమంటే అసలు ప్రార్థననే చేయరు. మారు మనసు పొందుకొండయ్యా, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పేసి దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉంటే రోజులకు రోజులు, నెలలకు నెలలు, సంవత్సరాలకు సంవత్సరాలు వాయిదా వేస్తూ ఉంటారు మారు మనసు పొందే విషయంలో, బాప్తిస్మం తీసుకునే విషయంలో. వాక్యాన్ని విని వాక్యానికి లోబడండి అంటే వాక్యం వినడానికి చాలా మందికి ఆసక్తి ఉండదు. విన్నటువంటి వాళ్ళల్లో లోబడ్డానికి కూడా ఆసక్తి ఉండదు. నశించుచున్నటువంటి ఆత్మలకి సువార్తను ప్రకటించమంటే చాలా మందికి ఆసక్తే ఉండదు. లేదా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులని బలపరచడానికి చాలా మందిలో ఆసక్తే ఉండదు. తప్పిపోతున్నటువంటి వారిని సరిచేసేటువంటి ఆసక్తే ఉండదు. చూడండి, పౌల్లో ఆ ఆసక్తి మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుడు మనలో ఇలాంటి ఆసక్తి, ఈ విషయాల పట్ల ఆసక్తి ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు గుర్తించినాడంట ఫినెహాసులో దేవుని విషయాల పట్ల ఆసక్తి ఉన్నది అని చెప్పేసి. ఈ రోజున
దేవుడు నీలో గుర్తించినడా? నా విషయంలో ఈ సిస్టర్ లేదా ఈ బ్రదర్ ఆసక్తి కలిగి జీవించే వ్యక్తి, నాకు నమ్మకమైన వాడు, నేను చెప్పే మాటలకు లోబడే వ్యక్తి, ప్రార్థనకు సమయాన్ని కేటాయించుకున్నటువంటి వ్యక్తి, సమయానికి ప్రార్థనకు వెళ్ళేటువంటి వ్యక్తి, మారు మనసు పొందుకునే విషయంలో ఆసక్తిగా జీవించినటువంటి వ్యక్తి, పొందుకున్నటువంటి బాప్తిస్మానికి లేదా మారు మనసుకు తగినటువంటి ఫలాలను ఫలించే వ్యక్తి, వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి, విన్న వాక్యానికి లోబడే వ్యక్తి అని చెప్పేసి ప్రభు మన గురించి అలాంటి సాక్ష్యం ఇవ్వగలడా? ఫినెహాసు గురించి ప్రభు ఇస్తూ ఉన్నాడు, దేవుని విషయాల పట్ల ఆసక్తి కలిగిన వాడు అని చెప్పేసి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం ప్రియులారా. రెండోదిగా ఫినెహాసులో ఉన్నటువంటి రెండవ మంచి లక్షణాన్ని కనుక మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, ఎలియాజర్ కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెను, యెహోవా అతనితో కూడా ఉండెను అని రాయబడున్నది. ఇక్కడ ఫినెహాస్ అంట అధికారిగా ఉన్నాడంట కొంతమంది ప్రజల మీద. అయితే అక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది, యెహోవా అతనితో కూడా ఉండెను అని చెప్పేసి. ఇప్పుడు దేవుడు ఫినెహాసుతో ఉన్నాడంట. ఎంత మంచి సాక్ష్యమో చూడండి. నేను దేవునితో ఉంటున్నా అని చెప్పట్లేడు, దేవుడే ఫినెహాసుతో ఉన్నాడంట. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే, ఫినెహాసు దేవునితో ఉండేవాడు, లోకముతో కాదు, లోక ఆశలతో నింపబడి కాదు, లోక సంబంధమైన విషయాల పట్ల కోరిక కలిగి కాదు ఫినెహాసు జీవిస్తూ ఉన్నది. ఫినెహాసు జీవితం దేవునికి అనుకూలంగా ఉన్నది. ఫినెహాసు దేవునితో కూడా ఉన్నాడు కాబట్టి దేవుడు ఫినెహాసుతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రోజున నువ్వు దేవునితో ఉంటూ ఉన్నావా? నీ జీవితం దేవునికి ఇష్టానుసారంగా ఉంటూ ఉన్నదా? నీతో దేవుడు ఉండే అవకాశం ఉన్నదా? ఈరోజు చాలా మంది చేసే పనులను బట్టి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగిస్తూ ఉన్నాడు. చాలా మందిని బట్టి దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు. చాలా మంది సాతానుకు అనుకూలంగా జీవిస్తూ సాతానుతో ఉంటూ ఉన్నారు. దురాత్మలతో జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, దేవునితో కాదండి. అయితే ఫినెహాసు జీవితం సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా అతనితో ఉన్నాడంట. కారణం ఏంటిది అంటే, ఫినెహాసు దేవునితో జీవించేవాడు, దేవునికి అనుకూలంగా ప్రవర్తించేవాడు, ఆయన లోబడుతున్నటువంటి విషయాలను చూసినటువంటి దేవుడు, దేవుని పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తిని చూసినటువంటి దేవుడు, ఆయన విశ్వాసాన్ని గమనించినటువంటి దేవుడు, ఆయనతో ఉండడం ప్రారంభించినాడు. హానోకు ప్రభువుతో నడిచిన రీతిగా, అబ్రహాము దేవునితో నడిచిన రీతిగా ఇక్కడ ఫినెహాసుతో దేవుడు ఉన్నాడంట. అంటే ఫినెహాసుకు దేవుడు తోడై ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడు, ప్రతి సమయంలో దేవుడు తోడుగా ఉన్నాడు, ప్రతి స్థలంలో దేవుడు ఫినెహాసుకు తోడుగా ఉన్నాడు. కారణం ఏంటిది అంటే, ఫినెహాసు దేవునితో జీవించినటువంటి వ్యక్తి. బైబిల్ గ్రంథంలో అలాంటి సాక్ష్యం చాలా మంది పొందుకున్నారు. ఉదాహరణకి కొంతమంది జీవితాలని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఫినెహాసు యొక్క తాత అయినటువంటి మోషే ప్రవక్తతో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. నిర్గమాకాండంలో మనం ధ్యానించినట్లయితే చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. మోషేతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడయ్యున్నదను, నేను తోడుంటా అని చెప్పేసి ప్రభు వాగ్దానం ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో యెహోషువతో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకు కూడా తోడుగా ఉంటా అని చెప్పేసి. నేను మోషే ప్రవక్తను ఏ విధంగా కాపాడిననో, నేను మోషే ప్రవక్తకు ఏ విధంగా సహాయము చేసిననో, ఒక మాటలో చెప్పాలంటే నేను మోషేకు ఏ విధంగా తోడై ఉన్నానో అదే విధంగా నీకు తోడుంటా అని చెప్పేసి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు యెహోషువ భక్తునికి. ఇంకా చాలా మంది ఆ వాగ్దానాన్ని పొందుకున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది.
యాకోబు కూడా అదే వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఆది కాండము 28వ అధ్యాయం 15వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ మాట. నేను నీకు తోడై ఉండి అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన వెళ్ళే ప్రతి చోట తోడుగా ఉండి మళ్ళీ తిరిగి కనాను దేశానికి నడిపిస్తా అని చెప్పేసి ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు యాకోబుకు. అయ్యా, నువ్వు వెళ్ళే ప్రతి చోట నీకు తోడుగా నేనుంటా, నీకు అండగా నేనుంటా, నువ్వు భయపడాల్సినటువంటి పని ఏమీ లేదు, నిన్ను మళ్ళీ ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి తీసుకొని వస్తా, నీ సంతానాన్ని నేను తీసుకొని వస్తా అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. యోసేపు కూడా ప్రభు ఇదే వాగ్దానం ఇచ్చినాడు. యోసేపు జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఆది కాండము 39వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను అని రాయబడి ఉన్నది. దేవుడు అంటే యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం ఉన్నదంట. ఆయన చేసిన ప్రతి పనిలో వర్ధిల్లినాడంట. ఆయన ఉన్న ప్రతి చోట దేవుడు అంచెలంచెలుగా ఎదిగించినాడంట. నిజమే కదా? యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళింది రాకుమారునిలా కాదు, లేదా ఒక వ్యాపారస్తునిలా కాదు. ఆయన ఐగుప్తు దేశానికి ఏ విధంగా వెళ్ళినాడంటే తన సొంత అన్నలే యోసేపు మీద ఉన్న కోపముతో ఇజ్మాయేలులకు అమ్మేస్తే బానిసలాగా, తన శత్రువులకు అమ్మేస్తే ఆ శత్రువులు వెళ్ళి ఐగుప్తీయునికి బానిసగా అమ్మితే కొనుక్కున్నాడంట పోతిఫరు అనబడినటువంటి వ్యక్తి. డబ్బులు పెట్టి బానిసలాగా ఉండడానికి కొనుక్కుంటే బానిసగా వచ్చాడండి ఐగుప్తు దేశానికి, బానిసగా వచ్చాడండి తన యజమానుని ఇంటికి. బానిసగా వచ్చినటువంటి యోసేపు దేవునికి లోబడడం ద్వారా, తన పరిశుద్ధతను కాపాడుకోవడం ద్వారా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా, దేవునికి నమ్మకంగా బ్రతకడం ద్వారా దేవుడు యోసేపుకు తోడుగా ఉండి ఆయనను వర్ధిల్లే విధంగా చేసినాడంట. చిట్ట చివరికి యోసేపును ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రిగా స్థిరపరిచినాడు దేవుడు. హల్లెలూయా. కారణం ఏంటిది అంటే వాక్యం సెలవిస్తూ ఉన్నది, యోసేపు కంట దేవుడు తోడుగా ఉన్నాడంట. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం అభివృద్ధి చెందుతాం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందుకుంటాం. దేవుడు మనకు తోడుగా ఉంటే అంచెలంచెలుగా దేవుడు మనల్ని ఎదిగించడానికి అవకాశం ఉంటుంది, హెచ్చించడానికి అవకాశం ఉంటుంది, దీవించడానికి అవకాశం ఉంటుంది, సాతాను మీద విజయాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది, ఈ లోకాశల మీద విజయాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది, విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో నుండి పరిశుద్ధంగా జీవించడానికి అవకాశం ఉంటుంది, పరలోకంలో మన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడే. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా. బైబిల్ గ్రంథంలో దావీదు జీవితంలో కూడా మనకు అదే మాట కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప మేలేంటిది అంటే వాక్యంలో రాయబడి ఉంటుంది. చూడండి, ఆ మాటను మనం ధ్యానించినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం చివరిలో మనకు ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. హల్లెలూయా. ఎంత మంచి మాటను చూడండి. దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే, దావీదు యుద్ధానికి వెళ్తే యుద్ధంలో, దావీదు పొలంలోనికి వెళ్తే పొలంలో, దావీదు రాజనగరికి వెళ్తే రాజనగరిలో, దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చినాడంట. కారణం ఏంటిది అంటే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని కాపుదల నీకు కావాలంటే, దేవుని భద్రత నీకు కావాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఫినెహాసు గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా అతనితో కూడా ఉండెను. ఈ రోజున నీ గురించి ప్రభు ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం ఉన్నదా? ఈ రోజున ఫినెహాసు లాంటి జీవితాన్ని మనం జీవించగలుగుతూ ఉన్నామా? ఫినెహాసు చూపించినటువంటి భక్తిని మనం కలిగి జీవిస్తూ ఉన్నామా?
ఫినెహాసు దేవునికి అసహ్యమైన దాన్ని అసహ్యించుకున్న రీతిగా మనం అసహ్యించుకోగలుగుతూ ఉన్నామా? ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఫినెహాసుతో దేవుడు తోడుగా ఉన్నాడంటండి. చూడండి, ఇంతవరకు చాలా మందికి దేవుడు తోడుగా ఉన్నట్టుగా మనం ధ్యానించినాం. మోషే ప్రవక్తకి, యెహోషువాకి, యాకోబుకు, యోసేపుకు, అదేవిధంగా దావీదుకు, ఇంకా చాలా మందికి బైబిల్ గ్రంథంలో దేవుడు తోడుగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరూ దీవించబడ్డారు. దేవుడు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంచెలంచెలుగా ఎదిగినట్టుగా వారి జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున నిన్ను దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను దేవుడు హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను భద్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను అంచెలంచెలుగా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి రోజున నీ జీవితం దేవునికి తగ్గట్టుగా ఉన్నదా? దేవుడు నీతో ఉండేలాగునా నువ్వు జీవించగలుగుతూ ఉన్నావా? లేదంటే దేవునికి అసహ్యమైన పనులన్నీ చేసి, దేవా నన్ను దీవించు, దేవా నన్ను హెచ్చించు, దేవా నన్ను కాపాడు, దేవా నాకు తోడుగా ఉండు అంటే కుదరదు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఫినెహాసులో ఉన్నటువంటి రెండో మంచి లక్షణం, దేవుడు ఆయనకు తోడుగా ఉండే విధంగా జీవించినాడంట. మొదటి లక్షణం, అతడు దేవుని విషయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఈ సమయంలో ఫినెహాసులో ఉన్నటువంటి మూడో మంచి లక్షణాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే వాక్యంలో రాయబడి ఉన్నది. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇజ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ప్రభువు ఇస్తున్నటువంటి మూడో సాక్ష్యం ఫినెహాసును ఉద్దేశించి, ఇజ్రాయేలీయుల నిమిత్తం అంట ప్రాయశ్చిత్తము చేసినటువంటి వాడంట. ఇదే మాట మనకి కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 30వ వచనంలో కూడా కనిపిస్తూ ఉంటది. అతడు ప్రాయశ్చిత్తము చేసినట్టుగా, దేవుని పక్షమున రోషము కలిగి నిలబడినట్టుగా. ఇజ్రాయేలీయుడు మిద్యాను స్త్రీని తీసుకొని వెళ్ళి పాపము చేయడానికి సాహసము చేసినప్పుడు 24,000 మంది మరణించినా బుద్ధి తెచ్చుకోలేదు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఉరి తీసినా బుద్ధి తెచ్చుకోలేదు. వారి కళ్ళ ముందటనే, మోషే ప్రవక్త కళ్ళ ఎదుటనే మిద్యాను స్త్రీని తీసుకొని వెళ్ళి వ్యభిచారం చేయడానికి సాహసించినప్పుడు తన ఈటను చేతిలో పట్టుకొని వెళ్ళి ఇద్దరి కడుపులో గుండా వెళ్ళున్నట్టుగా పొడిచి చంపినట్టుగా పై వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటది. ఆ విధంగా దేవుని కోపాన్ని చల్లార్చి ఇజ్రాయేలీయుల పక్షమున ప్రాయశ్చిత్తము చేసినటువంటి వ్యక్తిగా ఫినెహాసు జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రభువే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, అతడు ఇజ్రాయెల్ ప్రజల పక్షమున ప్రాయశ్చిత్తము చేసిన వాడు అని చెప్పేసి. కారణం ఏంటిది అంటే అతడు రోషముగా నిలబడ్డాడు దేవుని కొరకు. బైబిల్ గ్రంథంలో కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు, రోషంగా దేవుని పక్షమున నిలబడ్డవారు, దేవుని కొరకు నిలబడినటువంటి వారు. ఉదాహరణకి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే, అక్కడ గొల్యాతు వచ్చేసి మాట్లాడుతూ ఉంటే ఆయన స్వరాన్ని వినే ఇజ్రాయెల్ ప్రజలు పరుగులు తీసినారంట. ఆయన రూపాన్ని చూసినప్పుడు రాజుతో సహా అందరూ భయపడి మనం యుద్ధంలో ఓడిపోయాము అని చెప్పేసి తమ ఓటమిని అంగీకరించి పరుగులు తీస్తూ ఉన్నారంట. తన అన్నల క్షేమ సమాచారాన్ని తెలుసుకొని రావడానికి వచ్చినటువంటి దావీదు భక్తుడు మహా అయితే 16-17 సంవత్సరాలు ఆయనకి. చూడండి, యవన కాలంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి దావీదు భక్తుడు ఆ స్థలంలోనికి వెళ్ళి ఆ యొక్క గొల్యాతు మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నప్పుడు ఆయన అన్నటువంటి మాట, యెహోవా సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. రోషంగా నిలబడ్డాడు. దేవుణ్ణి తిరస్కరించడానికి, దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, నేను వెళ్ళి యుద్ధం చేస్తా అంటూ ఉన్నాడు. అప్పటి వరకు యుద్ధంలో నిలబడిన అనుభవం లేనటువంటి వ్యక్తి ఒక్క యుద్ధంలో కూడా పాల్పంచుకోలే.
కనీసం యుద్ధ రంగంలో ఆయుధాలను అందించినటువంటి వ్యక్తి కూడా కాదు ఆయన. అప్పటి వరకు ఆయన చేసినటువంటి పని ఏంటిదంటే గొర్రెలు కాసుకుంటూ గొర్రెల కాపరిగా ఉన్నాడు. కానీ దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నటువంటి మాటలు వినబడినప్పుడు, దేవునికి విరుద్ధమైనటువంటి మాటలు ఆయన చెవులో పడినప్పుడు సహించలేకపోయినాడండి. రోషంగా నిలబడ్డాడు. యుద్ధం చేయాల్సినటువంటి వారేమో పారిపోతూ ఉన్నారు, యుద్ధం చేయాల్సినటువంటి వారేమో భయపడుతూ ఉన్నారు. యుద్ధం చేయకుండానే మేము ఓడిపోయాము అని చెప్పేసి ఓటమిని అంగీకరించడానికి సిద్ధపడినటువంటి ఆ స్థలంలో దావీదు రోషంగా నిలబడ్డాడు. యుద్ధము యెహోవాదే అని వెళ్ళినాడు. మొట్టమొదటి యుద్ధంలోనే విజయాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా దావీదు జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుని కొరకు రోషంగా నిలబడినటువంటి వ్యక్తిగా అక్కడ మనకి దావీదు భక్తుడు కనిపిస్తూ ఉంటాడు. దేవునితోనే ఏలియా ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనంలో, అయ్యా యెజబేలు అహబులు నీ అందు భయభక్తులు కలిగినటువంటి వారందరినీ చంపేస్తూ ఉంటే నీ కొరకు రోషము గలవాడిగా నేను ఒక్కడినే మిగిలిపోయాను ప్రభువా, నేను రోషంగా బ్రతికిన నీ కొరకు అని చెప్పేసి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడండి. ఒకవేళ ఆయన దేవుని కొరకు రోషంగా నిలబడి ఉండకపోతే ఆ మాట మాట్లాడేవాడా? ఆ మాట మాట్లాడితే దేవుడు ఒప్పుకునేవాడా? దేవునికి తెలియదా ఆయన దేవుని కొరకు రోషంగా నిలబడ్డా లేదా అని చెప్పేసి? ఆయన నిలబడ్డాడు కాబట్టి దేవుడు ఆయన నేను తప్పుపట్టలే, ఆయన మాటకు విరుద్ధంగా ఏం మాట్లాడలే ప్రభు. కాకపోతే ఒక సలహా అయితే చెప్పినాడు, ఇంకొక మాట అయితే చెప్పినాడు. ఏంటిదంటే, నువ్వు ఒక్కడివే కాదయ్యా, ఇంకా చాలా మంది ఉన్నారు, 7,000 మంది ఉన్నారు ఇంకా ప్రవక్తలు, నా కొరకు నిలబడినటువంటి వారు 7,000 మంది ఉన్నారు, ఇంకా నువ్వు ఒక్కడివే కాదు అని చెప్పేసి. అంటే అక్కడ చాలా మంది ప్రవక్తలు దేవుణ్ణి విడిచిపెట్టి యెజబేలుకు భయపడిపోయి దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి రకరకాలుగా దేవుని కొరకు నిలబడాల్సినటువంటి వారు, దేవుని కొరకు రోషము కలిగి బ్రతకాల్సినటువంటి వారు దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతుకుతూ ఉంటే, యెజబేలుకు లోబడి బ్రతుకుతూ ఉంటే, ఏలియా ప్రవక్తతో పాటు ఇంకా చాలా మంది 7,000 మంది దేవుని కొరకు రోషంగా నిలబడ్డారంట. మేము విగ్రహాల ముందు మోకాళ్ళునం, మేము విగ్రహారాధన చెయ్యం, మేము మనుషులకు భయపడే వాళ్ళం కాదు, మేము దేవునికి భయపడతాం, మేము దేవునికి లోబడతాం, మరణించినా సరే దేవుని కొరకు హతసాక్షులమవుతాం అని చెప్పేసి ప్రాణాలకు తెగించి నిలబడ్డారండి రోషంగా దేవుని పక్షమున. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నువ్వు దేవుని కొరకు రోషంగా నిలబడగలుగుతూ ఉన్నావా? ఫినెహాసు గురించి ప్రభువు ఇస్తున్నటువంటి సాక్ష్యం, అతడు ప్రాయశ్చిత్తము చేసినటువంటి వ్యక్తిగా, దేవుని కొరకు రోషంగా నిలబడినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఫినెహాసులో ఉన్నటువంటి 4వ మంచి లక్షణాన్ని కనుక మనం ఈ సమయంలో ధ్యానించినట్లయితే, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 11వ వచనంలో ప్రభువు మరొక మంచి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇజ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించును గనక నేను ఓర్వలేక ఉండియు ఇజ్రాయేలీలను నశింపజేయలేదు అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే, దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని చూసినప్పుడంట వారు మోయాబురాన్లతో వ్యభిచారము చేస్తూ, వారి దేవతలకు దేవుళ్ళకు నమస్కారాలు చేస్తూ, విగ్రహార్పితమైన వాటిని తింటూ, దేవునికి అసహ్యము పుట్టించే విధంగా వారి ప్రవర్తన ఉంటూ ఉన్నప్పుడు దేవుడు వారిని చూసి తట్టుకోలేక ఒక తెగులును పంపించి 24,000 మందిని నాశనం చేస్తే, 24,000 మంది అండి, ఒకరు కాదు ఇద్దరు కాదు, 24,000 మంది మరణించినారు ఆ తెగులు ద్వారా. అంటే దేవుడు ఎంతగా బాధపడ్డాడో, ఎంత అసహ్యించుకున్నాడో మనం అర్థం చేసుకోవాలా. దేవునికి ఎంత కోపం వచ్చిందో మనం అర్థం చేసుకోవాలా. ఆయన ఆజ్ఞలను ప్రక్కన పెట్టేసి వ్యభిచారం చేస్తూ, ఆయన శాసనాలను ప్రక్కన పెట్టేసి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని చూసి ఓర్వలేక తెగులును పంపించి చాలా మందిని నాశనం చేస్తూ ఉంటే, ఇంకా భయం లేకుండా, ఇంకా దేవునికి లోబడకుండా, ఇంకా దేవుని ఉగ్రతను గుర్తించకుండా, అప్పటికే మోషే ప్రవక్త చెబితే
అధిపతులందరూ కూడా వారి వారి వంశంలో ఉన్నటువంటి ప్రజలను ఆ యొక్క వ్యభిచారం చేసినటువంటి వాళ్ళను, విగ్రహారాధన చేసినటువంటి వాళ్ళను ఉరి తీస్తూ ఉంటే కూడా ఇంకా భయం లేకుండా మిద్యాను స్త్రీని తీసుకొని ఒక ఇజ్రాయేలీయుడు వస్తే దేవుడు ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్వలేకపోయినాడంట. ఇంకెంతమంది మరణించాలా మీ వల్ల అని చెప్పేసి దేవుడు ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్వలేక, దాన్ని చూసినటువంటి ఫినెహాసు తట్టుకోలేక చూస్తూ నిలబడకుండా ఈటను చేతిలో పట్టుకొని వెళ్ళి దేవుడు అసహ్యించుకునే కార్యాన్ని జరిగిస్తున్నటువంటి వారిని ఈటతో పొడిచి చంపినట్టుగా రాయబడినది. అక్కడ దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోయాడు. హల్లెలూయా. దేవుడు అసహ్యించుకునే దానిని ఫినెహాసు కూడా అసహ్యించుకుంటాడు. మరి ఇంతకి ఫినెహాసుకు ఏవి ఇష్టపడతాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవునికి వేటి యందు ప్రీతి ఉన్నదో, దేవుడు వేటిని ఇష్టపడతాడో ఫినెహాసు కూడా వాటినే ఇష్టపడే వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు వేటినైతే అసహ్యించుకుంటూ ఉంటాడో, దేవుడు వేటినైతే చెయ్యకూడదు అని హెచ్చరిస్తూ ఉంటాడో, ఫినెహాసు కూడా వాటిని అసహ్యించుకునే వ్యక్తిగా, భక్తిహీనతను చూసి ఓర్వలేని వ్యక్తిగా ఫినెహాసు జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుడు అసహ్యించుకునే వాటి అందే నీవు అసహ్యాన్ని పుట్టించుకోకుండా ఇష్టాన్ని కలిగి జీవిస్తూ ఉన్నావా? లేదంటే ఇవంటే దేవునికి ఇష్టం లేదు, నేను ఈ విధంగా బ్రతకడం దేవునికి నచ్చదు అని చెప్పేసి దేవునికి నచ్చనివన్నింటినీ నీలో నుండి తొలగించుకుంటూ ఉన్నావా? ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఫినెహాసు గురించి ప్రభు ఇస్తున్నటువంటి ఒక మంచి సాక్ష్యం ఏంటిది అంటే, నేను ఓర్వలేని దాన్ని, భక్తిహీనతను నేను ఓర్వను అని తెలుసుకున్నటువంటి ఫినెహాసు భక్తిహీనతను ఓర్వలేకపోయాడు అని చెప్పేసి ప్రభువు ఫినెహాసు గురించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు చెప్పినటువంటి మాట కూడా అదే. 119వ కీర్తన 53వ వచనంలో, నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది అని రాయబడినది. కీర్తనాకారునికి రోషం ఎప్పుడు పుడుతూ ఉన్నది అంటే, దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచి భక్తిహీనంగా జీవిస్తున్నటువంటి వారిని చూసినప్పుడు రోషం పుడుతూ ఉన్నదంట. గొల్యాతు మాటలు దావీదు చెవులో పడినప్పుడు రోషం పుట్టిందంట. ఫినెహాసు కళ్ళకు దేవుని యందు భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి కనబడినప్పుడు రోషం పుట్టింది. మరి రోజున పాపము యందు నీకు రోషం పుట్టి దాన్ని అసహ్యించుకుంటూ ఉన్నావా? లేదంటే ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నావా? దేవుడు అసహ్యించుకునే వాటిని నీవు అసహ్యించుకుంటూ ఉన్నావా ఫినెహాసు లాగా? లేదంటే వాటినే ఇష్టపడుతూ ఉన్నావా? ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. పిల్లరా, యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఫినెహాసులో ఉన్నటువంటి 5వ మంచి లక్షణం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇజ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును, గాదీయుల యొద్దకును, మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును యాజకుడగు ఎలియాజర్ కుమారుడైన ఫినెహాసును పంపిరి అని రాయబడినది. ఇక్కడ కొన్ని గోత్రాల వారి యొద్దకి ఎవరిని పంపించారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఫినెహాసును పంపించారంట. ఎందుకోసం ఫినెహాసునే ఆ పని నిమిత్తం ఎన్నుకొని పంపించారు అంటే, ప్రజలందరికీ తెలుసు ఫినెహాసు ఒక మంచి రాయబారి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి, నమ్మకమైనటువంటి సమాచారాన్ని అందించే వ్యక్తి, నమ్మకంగా జీవించే వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే ఫినెహాసు ఒక మంచి రాయబారిగా ఈ వచనాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, సమయం లేదు కనుక త్వరగా మనం ధ్యానించినట్లయితే ఫినెహాసులో ఉన్నటువంటి మరొక మంచి లక్షణాన్ని మనం ధ్యానించినట్లయితే చూడండి, అది ఆ యొక్క లక్షణాన్ని ధ్యానించి మనం ముగించుకుందాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 6వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే, మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడగు ఎలియాజర్ కుమారుడైన ఫినెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి.
చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రేకెమును, సూరును, హూరును, రేబానును చంపిరి. బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ఫినెహాసు సంసిద్ధత కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకోసం అంటే దేవుడు మిద్యానీయులతో యుద్ధం చేయమని ప్రభువు మాట్లాడినప్పుడు ఆ యుద్ధంలోనంట మిద్యాను రాజులైనటువంటి 5 రాజులతో పాటుగా ఇజ్రాయెల్ ప్రజల మీదకి తెగులు రావడానికి ప్రధాన కారకుడైనటువంటి బిలామును కూడా ఖడ్గముతో చంపినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఈ సందర్భాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే ఫినెహాసులో మనకు మరొక మంచి లక్షణం కనిపిస్తూ ఉన్నది. ఏంటిది అది అంటే అతడు సంసిద్ధత కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి నమ్మకంగా జీవించినట్టుగా దేవుని ప్రజల మీదకి తెగులు రావడానికి కారకుడైనటువంటి వ్యక్తిని ఖడ్గముతో మరణానికి అప్పగించినటువంటి వ్యక్తిగా ఫినెహాసు జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఫినెహాసులో ఉన్నటువంటి ఇంకా చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. ఇప్పటి వరకు ఒక 5 లక్షణాలను మనం ధ్యానించినాం. ప్రారంభంలోనే ప్రభువు మాటల్ని మనం ధ్యానించినాం. అతడు చేసినటువంటి పని అంట తరతరములకు నీతిగా ఎంచబడుతుందంట. తరతరములు ఆయన చేసినటువంటి పనిని మనం కూడా చెయ్యాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే ఒక రోల్ మోడల్ ఆయన, దేవుడి కోపాన్ని మళ్లించినటువంటి వ్యక్తి ఆయన. దేవుడు ఒక తెగులును పంపించి 24,000 మందిని మరణానికి అప్పగిస్తే ఆ తెగులుని ఆపినటువంటి వ్యక్తి ఆయన. ఎందుకు, ఎలా ఆపగలిగాడు, ఎలా రోల్ మోడల్గా నిలబడగలిగాడు అని మనం ఆలోచన చేసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఫినెహాసులో ఉన్నటువంటి మొట్టమొదటి మంచి లక్షణం ఏంటిది అంటే మనం ఇంతవరకు ధ్యానించినాం, అతడు దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు. రెండోదిగా దేవుని తోడును కలిగి జీవించినటువంటి వ్యక్తి, లేదా దేవునితో ఉన్నటువంటి వ్యక్తి. యెహోవా ఫినెహాసుకు తోడుగా ఉన్నాడు. కారణం ఏంటిది అంటే ఆయన బ్రతుకు ఆ విధంగా ఉన్నది కాబట్టి. మూడోదిగా అతడు ప్రాయశ్చిత్తము చేసినటువంటి వ్యక్తి, లేదా దేవుని కొరకు రోషము కలిగి నిలబడినటువంటి వ్యక్తి. నాలుగోదిగా ఫినెహాసు ఒక మంచి రాయబారి, నమ్మకమైన వ్యక్తి. ఐదోదిగా ఇక్కడ రాయబడి ఉన్నది, యుద్ధానికి వెళ్ళి 5 రాజులతో పాటు ఇజ్రాయెల్ ప్రజల మీదకి తెగులు రావడానికి సలహా ఇచ్చినటువంటి బిలాము ప్రవక్తను ఖడ్గముతో చంపించినటువంటి వ్యక్తి. అంటే సంసిద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాక్యంలో ఒక మాట ధ్యానించి మనం ముగించుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 33వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, మరియు అహరోను కుమారుడైన ఎలియాజర్ మృతి పొందినప్పుడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశంలో అతని కుమారుడైన ఫినెహాసునకు ఇయ్యబడిన ఫినెహాసు గిరిలో జనులు అతన్ని పాతిపెట్టిరి అని రాయబడినది. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసి ఏ దేశాన్నైతే వాగ్దాన భూమిగా ఇచ్చాడో ఆ దేశంలో ఒక ప్రాంతానికి ఎవరి పేరున్నదో తెలుసా? ఇక రాయబడినది, ఫినెహాసు తండ్రి మరణించినప్పుడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశంలో ఫినెహాసు కంట ఇవ్వబడినటువంటి ఆ ప్రాంతానికి ఇజ్రాయెల్ ప్రజలు పెట్టుకున్నటువంటి పేరేంటిదో తెలుసా? ఫినెహాసు గిరి. దేవుని వాగ్దాన భూమిలో ఫినెహాసు పేరు మీద కొంత ప్రాంతం ఉన్నదండి. ఈ రోజున జీవ గ్రంథంలో నీ పేరున్నదా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఇదిలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాగ్దాన భూమిలో ఫినెహాసు పేరు మీద ఒక ప్రాంతానికి పేరు పెట్టబడినది. మరి రోజున జీవ గ్రంథంలో నీ పేరున్నదా? ఆ విధంగా మన బ్రతుకున్నదా? దేవుని రాకడ అతి సమీపమై ఉన్నది. మనం సిద్ధపడుతూ ఉన్నామా ఎత్తబడ్డానికి? మనం ఎత్తబడాలి అంటే ఫినెహాసులో ఉన్నటువంటి ఈ మంచి లక్షణాలన్నీ మనలో కూడా ఉండాలి. మరి ఈ మంచి లక్షణాలు కలిగి మనం జీవించగలుగుతూ ఉన్నామా? ఫినెహాసు లాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? లేదంటే మన ఇష్టానుసారంగా, మనకు నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా, మనకు బుద్ధి పుట్టినట్టుగా జీవిస్తూ ఉన్నామా? దేవుడు మెచ్చుకునే విధంగా,
దేవుడు మన గురించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చే విధంగా, దేవుడు తన రాజ్యంలోనికి మనలను వారసులను చేసే విధంగా మన బ్రతుకున్నదా? ఫినెహాసు లాంటి జీవితం ఉన్నదా? మాదిరికరమైనటువంటి జీవితం ఉన్నదా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు ఫినెహాసును మరి రోల్ మోడల్ లాగా పెట్టినాడు కాబట్టి ఫినెహాసులో ఉన్నటువంటి మంచి లక్షణాలను ఈ రోజు నుండైనా మనము కలిగి జీవిస్తాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.